నా అని మనం అనుకోవడం కాదు, మన అని ఎదుటి వాళ్ళు అనుకున్నప్పుడే బంధాలు బాగుంటాయి. తప్పు అనేది తెలియక చేస్తారు, కానీ మోసం అనేది తెలిసి తెలివిగా చేస్తారు. దూరం పెట్టే మనుషులను కారణాలు వెతుక్కోవడం కూడా చాలా సులువు. ఒకప్పుడు మనుషులని అభిమానాలు, ప్రేమలు నడిపించేవి, కానీ ఇప్పుడు ఒకే ఒక్కటి నడిపిస్తుంది. అదేంటో తెలుసా? అవసరం. కాలం గడిచే కొద్దీ మన జీవితం మారుతుందో లేదో తెలియదు, కానీ మనతో ఉండే వాళ్ళ ప్రవర్తన మాత్రం ఖచ్చితంగా మారుతుంది. జీవితంలో ఎవరి మీద అంత ఎక్కువగా నమ్మకం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడు మాట్లాడతారో తెలియదు, ఎప్పుడు దూరం పెడతారో తెలియదు, ఎప్పుడు వదిలేస్తారో కూడా తెలియదు. అర్థం చేసుకునే వాళ్ళ కోసం ఎన్ని మెట్లు దిగినా తప్పులేదు, కానీ అర్థం చేసుకోని వారి కోసం తగ్గుతూ ఉంటే వాళ్ళ దృష్టిలో దిగజారిపోతున్న వాళ్ళలా కనిపిస్తాం. ప్రేమించడం తప్పు కాదు, అతిగా ప్రేమించడం తప్పు. అలా అతిగా ప్రేమిస్తే అవతల వాళ్ళకి మనం చులకన అయిపోతాం, కానీ మనం దూరమయ్యే వరకు తెలియదు వాళ్ళకి మన ప్రేమ విలువ. మన మీద మనకు అసహ్యం ఎప్పుడు వస్తుందో తెలుసా? మనకు విలువ ఇవ్వని వారి కోసం మన మనస్సులో ఎక్కువ స్థానం ఇచ్చినప్పుడు. మనల్ని వద్దు అని దూరం పెట్టిన వారిని ఇబ్బంది పెట్టకుండా మనమే దూరంగా ఉండటం చాలా మంచిది. మనసు లేని మనుషుల కోసం ఆలోచించడం, సముద్రంలో సూది పడేసి వెతుక్కోవడం రెండూ పిచ్చితనమే అవుతుంది. అడుక్కుంటే వచ్చే ప్రేమ, బ్రతిమలాడితే వచ్చే బంధం ఎంతో కాలం ఉండవు. ఏదైనా మనస్ఫూర్తిగా ఉంటేనే అది బంధమైనా ప్రేమైనా. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నచ్చిన కోట్స్ ఏంటో తప్పకుండా కామెంట్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.